మళ్ళీ చలిగా ఉంది మాకు ఇక్కడ నిన్న నుండి, అందుకనేసి పెరుగు తోడుకోలేదు, పొద్దున్న లేచాక తోడుకోలేదు అనేసి ఓవెన్లో ఒక్క స్టార్ట్ కొట్టానండి. 30 సెకండ్స్ అయిపోయా. కాసేపు పక్కకు పెట్టేసరికి అంతా తోడుకుంది. ఇంకా టీ పెట్టేశాను. ఈరోజు పొద్దున అన్నం వండడం చూపించాను కదా మీకు. ఒకరు అడిగారు అనేసి ఇంకా అన్నం వండి చిన్నదానికి వాంగిబాత్ కలిపిచ్చేసినాను. మా ఆయనకు ఫ్రూట్స్ ప్యాక్ చేసి ఇచ్చాను. నేను ముగ్గురము బ్రెడ్ టోస్ట్ విత్ వెల్లుల్లి కారంతో తిన్నాం. 2 చింతపండు క్యూబ్స్ ఉన్నాయి. ఒక క్యూబ్ వేసి ఇన్స్టెంట్ వాంగిబాత్ పొడి బెంగళూరు నుండి తెచ్చుకున్నది ఇది. ఇంకా అది అట్లే ఉంది, అప్పుడెప్పుడో తెచ్చుకున్నాం. టపర్వేర్లో పెడతాం కనుక ఫ్లేవర్ ఏం పోదు. ఇంకా డేట్స్ ఇవన్నీ కూడా మా ఆయనకు ప్యాక్ చేసి ఇచ్చా. ఫ్రూట్స్, డేట్స్, బిస్కెట్స్, వాల్నట్స్ అన్నీ, బటర్ మిల్క్. ఇంకా ఫీల్డ్ వర్క్ కదా, ఇంకా ఆయన ఎక్కడైనా కస్టమర్ ప్లేస్లో టీ కాఫీలు తాగుతారు అంతే. ఇంకా ఈరోజు ఎంత చలి ఉందంటే ఇంకా అంత చలి ఉంది. ఇప్పుడు మధ్యాహ్నానికి అయితే నేను ఇంకా ప్లెయిన్ రైస్ ఉంది చిన్నదానికి వండినది. ఇంకా పెద్ద పాపకు రోటి పిండి ఉంది. ఇంకా దాంట్లోకి పప్పు చేద్దామని ఆలోచిస్తున్నాను. ఇంకా నాకైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఇంజక్షన్ వేయించుకొని వచ్చాను. విపరీతమైన ఈదరగాలులు ఈరోజు. డాక్టర్ ఎలా ఉంది అంటే విపరీతంగా ఆకలేస్తుంది మేడం, చాలా టూ మచ్ ఉంది, కళ్ళు తిరిగి పడిపోతానేమో అన్నట్టు ఉంటుంది ఆకలేస్తే ఏం తినకపోతే. అంటే ఆమె అంటుంది, నువ్వు బిస్కెట్స్ నమ్కిన్ తింటున్నావేమో, అవి తినద్దు, ఎందుకంటే బాగా పొట్ట కూడా పెరిగిపోతుంది గ్యాస్ వల్ల అని నేను అనుకుంటున్నా. సర్జరీ తర్వాత అందరూ చాలామంది లావ్ అవుతారని విన్నాను, కానీ సడన్గా 2 మంత్స్ తర్వాత పొట్ట బాగా పెరిగిపోతుంది. ఇంకా తిండి ఎంత తగ్గించినా కానీ పొట్ట మాత్రం తగ్గట్లేదు అనమాట. అందరినీ మనం ఎగతాళి చేస్తాం, తిండి తగ్గిస్తే పొట్ట ఎందుకు తగ్గదు అనేసి. సో వాకింగ్ చేయాలి, ఇంకా వాకింగ్ స్టార్ట్ చేయలేదు. ఇంకా వెల్లుల్లికారం అలా తిని డాక్టర్ దగ్గరికి వెళ్ళామా. ర్యాపిడోలో 90 రూపీస్కి రారంట, 100 మనం 10 రూపాయలు ఎక్కువ ఇస్తామంటే వస్తారు అని చెప్తే అప్పుడు మా పాప 10 రూపాయలు ఎక్కువ పెట్టిందనమాట. ఇంకా రేపు ఒక లాస్ట్ ఇంజక్షన్ వేయించుకుంటే అయిపోయా. విపరీతమైన పెయిన్ ఉంటుందండి ఇంజక్షన్ వేసినప్పుడు. అబ్బో నరకం అనుభవిస్తున్నా. ఇన్ని ఇంజక్షన్స్ వేయించుకుంటున్నా. నీళ్ళు ఎక్కువ తాగనింది, టమాటాలు తిను, కీరా తిను, ఆకలి వేస్తే క్యారెట్ తిను ఇలా అనింది. ఇంకా సరే మళ్ళీ నేను స్ప్రౌట్స్, శనగలు నానబెట్టుకొని ఉడకబెట్టుకొని అవి తినాలి. ఎంత ఆకలి వేసినా కానీ ఎన్నిసార్లు నీ కీరాలు టమాటాలు తింటావు చెప్పండి. అవి హెల్తీ. మన బాడీని మనమే సెట్ చేసుకోవాలండి, అది నాకు తెలుసు. పెళ్ళికి ముందు నుండి నేను నా బాడీని నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా. మళ్ళీ ఇప్పుడు సలహాలు ఇవ్వకండి, ఇది తిను అది తిను అని. ఆఖరికి ఇప్పుడు చూడండి ఇంటికి వచ్చి టీతో పాటు ఆ పురుగులలో కొంచెం శనగలు వేసుకున్న కారం కోసము ఆ వామిర్చి కట్ చేసుకొని అది తినేసి కొంచెము రిలాక్స్ అయ్యాను.